మనం పురాణాల్లో చూస్తూనే ఉంటాం. ఎందుకంటే గంధర్వులు కానీ, నాగదేవతలు కానీ, అదేవిధంగా యక్షులు కానీ, వీళ్ళందరూ కొన్ని శాపవసతి కానీ, కొన్ని దైవ కార్యాలు చేసే నిమిత్తం మన భూమి మీద ఉద్భవిస్తూ ఉంటారు. అది మనం ఎక్కడ మనం చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడే ప్రస్తుతానికి మన కళ్ళెదుటే జరిగింది. అది మన తెలుగు రాష్ట్రాల్లో జరగడం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే నాగలోకానికి చెందిన నాగరాజు యొక్క కుమార్తె మరలా భూమి మీద మళ్ళీ జన్మించడాన్ని మనం చూసాము. ఆవిడ తెలంగాణ ప్రాంత వాసికి చెందిన ఈవిడ ఈరోజు ఆంధ్రాలోని గుంటూరు జిల్లా దగ్గర లింగాయపురం అనే గ్రామం వద్ద ఉన్న సర్వమతాలకు సంబంధించిన ఒక గుడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెకి అభిషేకం అది చేశారు. ఇక్కడ ఈ యొక్క గుడిలో మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ నాగదేవత గుడితో పాటు అదేవిధంగా బుద్ధుడు, శివుడు, అదేవిధంగా పక్కమట దర్గా అనేవి మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క అన్ని మతాల సమ్మేళనం ఉన్న ప్రాంతంలో ఆ దేవత మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఆవిడ ప్రస్తుతానికి లోపల పూజలో ఉన్నారు. ఇక్కడ భక్తులు ఆవిడ గురించి అదేవిధంగా ఈ యొక్క దేవాలయం గురించి తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం. నాకు ఆరోగ్యం తక్కువ, గాలి పట్టి నేను చాలా అసలు చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. అలాంటప్పుడు ఈ గుడి అమ్మగా వచ్చి అటు చూసి ఈమె గుడి తరపు ఆమె వచ్చేటప్పటికి ఆమె నాకు నల్లచెరులో ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆమె వచ్చి అమ్మ నీకేం కాదు, నీకు నయమైపోయిద్ది, నువ్వు గుడికాడికి రా అంది. తెల్లవారితే శుక్రవారం గుడికాడికి వచ్చా. నేను గుడికాడికి వచ్చిన తర్వాత బాబా నేను ఇదివరకు చర్చికి వెళ్ళేదాన్ని, నేను ఏ గుడికి వెళ్ళను, ఏ పూజలు నేను చెయ్యను. అలాంటిది బాబా నన్ను 3 రోజులు ఇక్కడ పట్టించుకోవాలా. అమ్మాయి చర్చికి వెళ్ళే అమ్మాయి మామూలుగా ఉంటుందో ఉండదో అని పట్టించుకోవాలా. ఇక నేను అలాగే ఉన్నా గుడిలోని. అట్లాంటిది నేను 2 నెలలు ఇక్కడే ఉన్న తర్వాత నాకంతా శుభ్రంగా నయమైపోయిన తర్వాత నాకు ఒక బాబు, మాకెవ్వరు లేరు. ఇక ఇక్కడికి రెగ్యులర్గా రావటం మొదలుపెట్టిన కాడి నుంచి నాకు ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మళ్ళీ చర్చికి వెళ్ళాక మళ్ళీ దెబ్బతిన్నా. అలా 3 సార్లు వచ్చా. భక్తులు బాగానే వస్తారండి. ఏంటంటే వాళ్ళ నమ్మకం మీద వస్తూ ఉంటారు. ఈ గుడికి వచ్చిన వల్ల అందరికీ మంచే జరుగుతుందండి. నేను చాలా బాధలో ఉండి వచ్చానండి, నాకైతే మంచి జరిగింది. దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నారో లేదో మాకు తెలియదు, ఇక్కడైతే దేవుడు ఉన్నారు. అది మా నమ్మకం. అది నయమైపోయిద్దండి. నేను చాలా అంటే మా అత్తగారు తీసుకొని వచ్చారు, మాకైతే తెలీదు. ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయాము అంతవరకే. మా అత్తగారును ఇంకొక అత్తయ్య ఉన్నారు, ఇద్దరు తీసుకొని వచ్చారు. అదే వచ్చి కూడా చానాళ్ళు అవుతుందండి. మా అత్తగారే ఈ గుడి పరిచయం చేయించారు. వాళ్ళ ద్వారాగే నేను వచ్చాను. నాకు వచ్చి మా ఇంటి అమ్మవారు తమిళనాడు అండి. ఇక్కడ అక్కడ ఉండేది స్వామివారు ఇక్కడ చెప్పారు కాబట్టి, గురువు గారు ఇక్కడ చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళి అన్నీ మొక్కుబడి చెల్లించుకొని ఇప్పుడు బాగానే చూసుకుంటున్నారు. అమ్మవారు కానీ, బాబాలు కానీ, శివయ్య కానీ అందరూ బాగానే చూసుకుంటున్నారు. మాకు ఏ లోటు లేదండి. ఇప్పుడు మా ఆయనకి బేరం పెట్టాలన్నా, ఒక వ్యాపారం పెట్టి ఇవ్వాలన్నా వీళ్ళ వల్లే అండి, జనం వల్ల అయితే కాదు. దేవుడే మాకు చూపించారండి. ఈయన మామూలుగా సామాన్య మానవుడు అనుకొని మాలోనే తిరుగుతూ ఉండేవాడు. చిన్నగా ఆలయం పెడదామని చెప్పి ఆయన సంకల్పం కలిగినాక ఇక్కడ స్థలం ఏర్పాటయ్యానికి ఒక సొంతంగా స్థలంగా ఇచ్చినాక ఇక్కడ ఆలయం కట్టినాక రోజుకి అది అభివృద్ధి చెందుతా ఇక్కడ తెలియని మహిమ ఏదో ఉంది అని భక్తులకు తెలిసి ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ నమ్మకం. అలానే పోస్ట్ ఇక్కడ చిన్నది గుడిసె, ఇప్పుడు పెద్ద ఆలయం అవుతుంది. భక్తులు బాగా వస్తున్నారండి ఇక్కడికి. దేవుడు ఎక్కడున్నాడంటే యద్భావన తద్భావతే అని ఇక్కడ ఉన్నాడని కనుక్కొని జనం అంతా కూడా వస్తున్నారు. కాబట్టి బాబాలో తెలియని మహిమ ఏదో మామూలుగా మనిషే దైవ మానేశ్వర రూపేణ అని. ఈరోజు మీరు చూశారు, ఒక హైదరాబాద్ నుంచి వచ్చారు, ఒక పాప వచ్చారు, నాగరాణి కుమార్తె అన్నారు. ఆమె గురించి మీకు తెలిసే. ఆమె గురించి మేము ఈ యూట్యూబ్లో చూసాం. అదే
సోషల్ చూసాము. ఆమెను చూద్దాం అసలు ఏంటి, ఎవరిలో ఏ శక్తి ఉందో చెప్పలేము. ప్రతి ఒక్క మానవుడిలో ప్రతి ఒక్క శక్తి ఉంటుంది, తెలియని శక్తి. అది దైవశక్తి కావచ్చు, దుష్ట శక్తి కావచ్చు. ఇక్కడ మాత్రం దైవశక్తి ఉంది అని భక్తులు వచ్చి నమ్మి వాళ్ళ కోరికలు వాళ్ళల్లో జరిగింది. ఆమెను దర్శించుకోవడానికి ఒకటి. రెండోది, ఆమె కూడా ఆ ఒక్క మహాశక్తి ఉండబట్టి ఆమె ఇక్కడికి వచ్చింది. భక్తుల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ ఇక్కడ ఏదో తెలియని మహిమ ఉందని ఒక మా భక్తుల నమ్మకం. వచ్చారు, నాగరాజే పంపించాడని మా ఇది నాగరాజులే పంపించారని మేము అనుకుంటున్నామండి. అది మా నమ్మకం. అమ్మాయికి వాళ్ళ ద్వారాగా అమ్మ నాగమ్మ నాగరాజులు ఉన్నారు, అమ్మ నాన్న కానీ నేను అనుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. అది మేము రెండోసారేనండి రావటం. పోయినసారి వస్తే ఇక్కడ ఇప్పుడు బాగానే ఉందని మళ్ళీ మూడోసారి వచ్చాం. వచ్చాము మూడోసారి ఇప్పుడు రావటం. నాగరాజు చూడాలనే వచ్చాము. అసలు ఆమె ఎట్లా ఉంటుందో ఏంటో అసలు ఆ మహిమ ఏందో కనుక్కుందాం చూద్దామని వచ్చాం. ఇంకా చూడలే, ఇప్పుడే వచ్చాం. ఇప్పుడు వెళ్తాం చూడటానికి. తెలిసిన పట్టుకునే వచ్చిన. ఒక అబ్బాయి ద్వారా తెలిసింది, ఇక్కడ వచ్చిన. మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. మంచిగా బాగా అయింది. ఇక్కడ ముగ్గురు అందరు దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు. పక్కన చూస్తే నాగదేవత ఉంది, ఇక్కడ శివుడు ఉన్నాడు, పక్కన ఉంటే దర్గా ఉంది. ఎట్లా ఉందమ్మా? నాగదేవత ఉన్నారు, బాబా ఉన్నారు, అందరూ ఉన్నారు. పాప మొక్కు నుంచి వచ్చారమ్మా? అంటే మీకు బాగా అయిందా లేదా మొక్కుంటున్నారా? లేదు, బాగా అయింది. మేము 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఎక్కడమ్మా మీ హౌస్? మాది పాతగుంటూరు. పాతగుంటూరు నుంచి ఇక్కడికి వస్తాం. 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు మంచిగా జరిగింది. ఏ ఆపద ఉన్నా సరే ఇక్కడికి వచ్చి బాబాకి దండం పెట్టుకొని వెళ్తాం. దేవుని వల్ల తగ్గిపోయింది. అది అంతే. బాబా ఇక్కడ ఉండే బాబా కూడా మంచి ఆయన. ఏదైనా ఉన్నా డబ్బులు గిబ్బులు ఏమి ఆశించరు, మంచిగా చేస్తారు. నాగరాణిని ఎలా తీసుకొచ్చారు మీరు? ఏ విధంగా తీసుకొచ్చారు? ఏ విధంగా తీసుకురావాల్సి వచ్చింది? ఫోన్లో చూసి, యూట్యూబ్లో చూసాం. మేము యూట్యూబ్లో చూసి మాకు పిలవాలనిపించింది. అమ్మవారు అనుగ్రహంగా ఉన్న అమ్మాయిలాగా అనిపించింది. మేము అందుకు తీసుకురావాల్సి వచ్చింది. ఫోన్ నెంబరు ఇట్లా టీవీలో వాళ్ళు చేశారు కదా వీడియో, దాని ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు నాకు నెంబర్ ఇచ్చారు. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, మాట్లాడాను వాళ్ళతోని. మా గురుగారితో కూడా మాట్లాడిచ్చాను. ఇంకా వాళ్ళకి రావాలనిపించింది, వచ్చారు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇది ఈ క్షేత్రం యొక్క మహిమ ఏంటి, ఎలా ఉంది? ఇక్కడికి నేను రాబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు మాత్రం బాగుంది. ఇక్కడ సాక్షాత్తం దేవుళ్ళు అయితే ఉన్నారు. నేను అనుకున్నవి కూడా జరిగినవి.